నడిగిరికి వణకం. భారీ అంచనాల మధ్య వచ్చే సినిమాలు తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తాయో అందరికీ తెలిసిందే. నెగిటివ్ రివ్యూలు వచ్చినా, ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రాకపోయినా తొలి రోజు మాత్రం ఆ సినిమాలు బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకుంటాయి. అందుకు కారణం ఆ సినిమాలకు 4-5 రోజుల నుంచే ప్రీ బుకింగ్స్ అనేవి తారాస్థాయిలో జరుగుతాయి. అలాగే థియేటర్లపై ఫ్యాన్స్ సహా సాధారణ ఆడియన్స్ కూడా ఎగబడతారు. దానికి తోడు ఎక్కువ షోలు వేయడం, టికెట్ రేట్లు పెరగడం లాంటి ఫ్యాక్టర్స్ కారణంగా తొలి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు నమోదవుతాయి. లైగర్ సినిమా విషయంలో కూడా అలాంటి రిపోర్టే నమోదు అవుతుందని అంతా అనుకున్నారు. పూరి జగన్నాథ్ అండ్ విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ కాంబోలో ఈ సినిమా రూపొందడంతో మొదటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు క్రమంగా క్రేజ్ పెరుగుతూ వచ్చింది. దాంతోపాటు యూనిట్ సభ్యులు విపరీతంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టడం, తమ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ని మెప్పిస్తుందని వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండడంతో స్టార్ హీరోల సినిమాల తరహాలోనే లైగర్కు విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది. పైగా ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యింది. దీంతో ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని అంతా భావించారు. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లు, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టవచ్చని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ బోల్తా కొట్టేశాయి. తొలి రోజు ఈ లైగర్ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ లైగర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 9,57,00,000 షేర్, 15,40,00,000 గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు తెచ్చిపెడుతుందని అంచనా వేస్తే కనీసం 10 కోట్ల షేర్ మార్క్ని కూడా ఇది టచ్ చేయలేదు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అండ్ ఇతర భాషల లెక్కలు కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 13,45,00,000 షేర్, 24,30,00,000 గ్రాస్ నమోదైంది. సౌత్లో ఇతర భాషల సంగతి పక్కన పెడితే ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్పై తాండవం చేయొచ్చని మొదట్లో అంతా భావించారు. ఎందుకంటే విజయ్ దేవరకొండకు మన తెలుగు రాష్ట్రాలకు సమానంగా హిందీ గడ్డపై క్రేజ్ ఉంది. పైగా బాలీవుడ్లో రాజ్యమేలుతున్న ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ఈ సినిమాను హిందీలో భారీ స్థాయిలో విడుదల చేశాడు. దీనికి తోడు అక్కడ పబ్లిక్ ప్లేసెస్లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాలకు తండోపతండాలుగా ఆడియన్స్ తరలి వచ్చారు. ఈ 3 ఫ్యాక్టర్స్ చూసి బాలీవుడ్ బాక్సాఫీస్పై ఈ సినిమా దండయాత్ర చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఈ సినిమా కలెక్ట్ చేసింది కేవలం 55 లక్షల షేర్ మాత్రమే. ఇది నిజంగా షాకింగ్ ఫిగర్ అని చెప్పుకోవాలి. అయినా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తే ఆ అంచనాలకు భిన్నంగా ఎందుకు తక్కువ కలెక్షన్లు వచ్చాయి? అందుకు కారణం ఈ సినిమాకి వచ్చిన విపరీతమైన నెగిటివ్ టాకే. రివ్యూలతో పాటు మౌత్ టాక్ కూడా చాలా బ్యాడ్గా వచ్చింది. యూఎస్లో వేసిన ప్రీమియర్స్ నుంచే నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. అలాగే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ షోస్ చూసిన వాళ్ళు కూడా ఈ సినిమా ఏం బాలేదని, పూరి తీసిన అత్యంత చెత్త సినిమాల్లో ఈ లైగర్ ఒకటని తమ రివ్యూలు ఇచ్చారు. ఈ దెబ్బకు మ్యాట్ని షో నుంచే ఆడియన్స్ బాగా తగ్గిపోయారు. ఈ సినిమా చూడాలని ప్లాన్ చేసిన ప్రేక్షకులు బ్యాక్ స్టెప్ వేశారు. చివరికి ప్రీ బుకింగ్స్ చేసిన వాళ్లలో కూడా చాలామంది తమ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అందుకే తొలి రోజు ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఒక్క విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు. యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోల్లో ఏ ఒక్కరి సినిమా కూడా తొలి రోజు ఈ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేదు. తొలిసారి ఆ ఘనత సాధించింది ఒక్క విజయ్ దేవరకొండే, అది కూడా ఫ్లాప్ టాక్తో. అదే హిట్ టాక్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేసేది. ఇక నుంచైనా విజయ్ తన యాటిట్యూడ్ని పక్కన పెట్టి స్క్రిప్ట్ సెలెక్షన్పై దృష్టి పెడితే బెటర్.